హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే సింపుల్ నెల్లూరు ఫిష్ ఫ్రై. ఇది చాలా ఈజీ చేసుకోవడం. ఫస్ట్ మీకు దీనికి కావాల్సింది ఫిష్ తీసుకోవాలి. అలాగే మంచి ఫిష్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా సన్న సన్న పీసెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఫిష్ బాగా వాష్ చేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం దానిపైన లెమన్ పిండి అప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే ప్రతి పీస్కి బాగా పడేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ మన టైమింగ్ బట్టి అది 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్, అంతా టైమింగ్ లేకపోతే లాస్ట్కి ఒక 15 మినిట్స్ కొంచెం మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బయట కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ. ఇలా చేసిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఏమైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ పీసెస్ని వేయాలి. వేసి సిమ్లో దాన్ని ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయ్యాక ఇంకా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం వాటిని టర్న్ చేయాలన్నమాట. అంటే చేప విరగకుండా గెంటె తీసుకొని అట్ల కడాయిని తీసుకొని దాంతో మనం టర్న్ చేయాలి. టర్న్ చేశాక అంటే మీకు క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం మెత్తగా కావాలి, మాకు అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే అయితే మీరు కొంచెం చేప బాయిల్ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. అది మన చాయిస్ బేస్ చేసుకుని ఉంటుంది. నాకైతే బాగా క్రిస్పీగా ఉండడం ఇష్టం, అందుకని నేను బాగా క్రిస్పీగా వేయించుకున్నాను అనమాట. థ్యాంక్ యూ.